హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వర్షం, నదులు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలంలో ఎంత శాతం పైగా నీరు ఆవరించి ఉన్నది? ఆన్సర్ 71%. భూమిపైన ప్రాణకోటి జీవించడానికి నీరు మూలాధారం. భూమి ఉపరితలంలో 71% పైగా నీరు ఆవరించి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆవిరిగా మారి గాలిలో కలిసిపోయే విధానం. ఆన్సర్ బాష్పీభవనం. తడిసిన బట్టల్ని బయట ఆరవేస్తే కొంతసేపటికి అందులోని నీరు అదృశ్యమవుతుంది, బట్టలు ఆరిపోతాయి. అదేవిధంగా పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే 2 రోజుల్లో ఆవిరైపోవచ్చు. బట్టలలోని నీరు, పళ్ళెంలోని నీరు ఆవిరై గాలిలో కలిసి పోవడాన్ని బాష్పీభవనం లేదా ఆవిరవడం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అవపాతం ఈ రూపాలలో ఉంటుంది. ఆన్సర్ పైవన్నీ. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటాము. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచు, తుషారం, వడగండ్లు మొదలైనవి అనేక రూపాలలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం సంభవిస్తుంది. ఆన్సర్ నైరుతి. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా వర్షపాతం సంభవిస్తుంది. మొత్తం మీద ఉత్తర, తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది జిల్లాలు అతి తక్కువ వర్షపాతం పొందుతున్నాయి. ఆన్సర్ జోగులాంబ మరియు మహబూబ్ నగర్. తెలంగాణలోని మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమలు ఏ వర్షపాతం పొందుతాయి? ఆన్సర్ అధిక. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే క్రమంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి వర్షపాతం సంభవిస్తుంది. సాధారణంగా ఇలాంటి అధిక వర్షపాతం పశ్చిమ కనుమలలో చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పరివాహక ప్రాంతాల్లో మొక్కలను పెంచడం వల్ల ఏమవుతుంది? ఆన్సర్ పైవన్నీ. పరివాహక ప్రాంతాల్లో మొక్కలను పెంచడం వల్ల చెట్లు, మొక్కలు, గడ్డి, వర్షపు నీటి ప్రవాహం వేగం తగ్గి అకస్మాత్తుగా వచ్చే వరదలను నివారించవచ్చు. నేల కోతను తగ్గించవచ్చు. ఎక్కువ నీరు భూమిలోకి ఇంకటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కోస్తాలో భయంకర తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది? ఆన్సర్ నవంబర్
1977. తూర్పు కోస్తాలో భయంకర తుఫాను 1977లో సంభవించింది. కనీసం 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలిగొన్నది. నెక్స్ట్ క్వశ్చన్. తుఫానులు, వరదలు లాంటి వైపరీత్యాలను ఈ విధంగా పేర్కోవాలి. ఆన్సర్ పైవన్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వరద సమయంలో చేయవలసిన పనులు. ఆన్సర్ పైవన్నింగ్. వరద సమయంలో మరిగించిన నీటిని తాగాలి. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి. పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచకూడదు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ బిళ్ళలు ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రవీభవనం. నెక్స్ట్ క్వశ్చన్. బాష్పీభవనం ఎక్కువగా ఇక్కడ నుండి జరుగుతుంది. ఆన్సర్ సముద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. దివిసీమ ఉప్పెన వచ్చిన సంవత్సరం. ఆన్సర్ 1977. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని నదులు ఈ వైపుకు ప్రవహిస్తున్నాయి. ఆన్సర్ తూర్పు. నెక్స్ట్ క్వశ్చన్. అవపాతం అనగా? ఆన్సర్ గాలిలోని తేమ భూమి ఉపరితలంపై పడటం. నెక్స్ట్ క్వశ్చన్. ఆద్యకు అసౌకర్యంగా ఉండి చెమట త్వరగా ఇంకిపోక ఉక్కగాను జిగటగాను ఉండి ఆ సందర్భంలో వాతావరణంలో ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత. ఆన్సర్ ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? ఆన్సర్ ఆర్ద్రత. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ద్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఆన్సర్ జూన్ మధ్యలో. నెక్స్ట్ క్వశ్చన్. నైరుతి ఋతుపవనాలు వీచే కాలం. ఆన్సర్ వేసవి కాలం. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన ప్రక్రియ. ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆకాశంలో చిన్న నీటి బిందువులు చుట్టూ సూక్ష్మమైన దుమ్ము లేదా పొగతో కలిసి నిదానముగా వాటి పరిమాణము పెరిగి ఇవి ఏర్పడతాయి. ఆన్సర్ మేఘాలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్. తిరోగమన నైరుతి ఋతుపవనాలకు మరొక పేరు. ఆన్సర్ ఈశాన్య ఋతుపవనాలు.
క్వశ్చన్. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుటకు ముందస్తు హెచ్చరికల విధానము అభివృద్ధి చేయవలసిన బాధ్యత గలవారు. ఆన్సర్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. అధిక వర్షపాతం అనగా? ఆన్సర్ 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ కనుమలు తెలంగాణకు ఏ దిక్కున ఉన్నాయి? ఆన్సర్ పడమర. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలు లేని రాష్ట్రం? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణా గోదావరి నదులు ప్రారంభమైన ప్రదేశం? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ప్రారంభమయ్యే నదులు? ఆన్సర్ దిండి, మంజీరా, మూసి. నెక్స్ట్ క్వశ్చన్. తుఫాను సమయంలో ప్రజలు ఏం చేయాలి? ఆన్సర్ ఇంటి లోపలే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలలో పుట్టే నదులు వేసవి కాలంలో ఎండిపోవడానికి కారణం? ఆన్సర్ తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతం ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. వర్షపాతాన్ని కొలిచే పరికరం? ఆన్సర్ వర్షమాపకం. నెక్స్ట్ క్వశ్చన్. నదులు సముద్రంలో కలిసే ప్రదేశం పేరేమి? ఆన్సర్ డెల్టా. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆర్ద్రత. నెక్స్ట్ క్వశ్చన్. పర్వతాల నుండి ప్రవహించే నీటి వల్ల ఏర్పడేవి? ఆన్సర్ వాగులు. నెక్స్ట్ క్వశ్చన్. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ ఏది? ఆన్సర్ ద్రవీభవనం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి వైపరీత్యాల వలన ఎక్కువ నష్టపోయేది? ఆన్సర్ పేద ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం సంభవించే నెలలు? ఆన్సర్ అక్టోబర్ మరియు నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రాల నుండి నీటి ఆవిరి మోసుకొని వస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డు తగలడం వల్ల ఏర్పడే వర్షపాతం పేరేమి? ఆన్సర్ పర్వతీయ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వీచే ఋతుపవనాలు ఎన్ని రకాలు? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. భరించలేని వేసవి ఉండే నెలలు? ఆన్సర్ ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ క్వశ్చన్. కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు? ఆన్సర్ 1 మరియు 2 కలరా మరియు కామెర్లు. నెక్స్ట్ క్వశ్చన్. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించే
నేలలు. ఆన్సర్ మే నుండి అక్టోబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవన శాతం ఏమవుతుంది? ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఈ నెలలో అధికంగా పెరుగుతాయి. ఆన్సర్ మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెన కారణంగా ఎన్ని గ్రామాలు నష్టపోయాయి? ఆన్సర్ 100 గ్రామాలు. నెక్స్ట్ క్వశ్చన్, డెల్టా ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ త్రిభుజాకారం. నెక్స్ట్ క్వశ్చన్, వైపరీత్యాల సమయంలో అత్యవసర కిట్ లో ఉంచుకోవలసినవి? ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పంటలు పండడానికి ప్రధానమైనది? ఆన్సర్ నీరు. నెక్స్ట్ క్వశ్చన్, నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి చల్లబడి ఈ విధంగాను మారుతుంది? ఆన్సర్ నీరు. నెక్స్ట్ క్వశ్చన్, బాష్పీభవనం వీటి నుండి జరుగుతుంది? ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షించడం, ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలవడం, మరలా ఆ సముద్రపు నీరు ఆవిరి కావడం నిరంతరం కొనసాగుతుంది? ఆన్సర్ జలచక్రం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటం? ఆన్సర్ అవపాతం. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం ఎలా ఉంటుంది? ఆన్సర్ సాధారణం. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి ఈ దిక్కుకు వీస్తాయి? ఆన్సర్ నైరుతి. నెక్స్ట్ క్వశ్చన్, నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, నది పెద్దదిగా విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం ఎలా సాగుతుంది? ఆన్సర్ నెమ్మదిగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు? ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, నదులు ప్రవహించే భాగంలో చెట్లు లేని భాగాన్ని నది తాలూకు ఈ మైదానం అంటారు? ఆన్సర్ వరద మైదానం. నెక్స్ట్ క్వశ్చన్, నది యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరుకు ఈ అవకాశం ఉంటుంది? ఆన్సర్ భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరదలు రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ నదిలోకి ఒక్కసారిగా
ఎక్కువ నీళ్లు చేరడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉండటం వల్ల ఏమవుతుంది? ఆన్సర్ మట్టి కొట్టుకుపోవడాన్ని నిరోధించలేము. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి వినాశకరమైన తుఫానులు రావడానికి కారణం? ఆన్సర్ పొడవైన తీరరేఖ ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కోస్తాలో నవంబర్ 1977 తుఫాను కారణంగా 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలను సర్వనాశనం చేసి ఎంతమంది ప్రాణాలను బలిగొన్నది? ఆన్సర్ 9941. నెక్స్ట్ క్వశ్చన్. 2014లో సంభవించిన ఏ తుఫాన్ విశాఖలో తీవ్ర నష్టాన్ని కలిగించింది? ఆన్సర్ హుందాయ్. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ లిమ్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేసేవి ఏవి? ఆన్సర్ ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్. నైరుతి దిశ నుండి వీచే పవనాలేమంటారు? ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్. నైరుతి ఋతుపవనాలు ఏ సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి? ఆన్సర్ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ఏ నెలలో ప్రవేశిస్తాయి? ఆన్సర్ జూన్. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలలో ఎలాంటి వర్షపాతం ఉంటుంది? ఆన్సర్ సాధారణ. నెక్స్ట్ క్వశ్చన్. నదీ తాలూకు చెట్టు లేని భాగాన్నే ఏమంటారు? ఆన్సర్ వరద మైదానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది ఉండటం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయి? ఆన్సర్ పొడవైన తీరరేఖ. నెక్స్ట్ క్వశ్చన్. 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు ఆంధ్ర కోస్తా తీరంలోని ఎన్ని గ్రామాలను నాశనం చేసి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నాయి? ఆన్సర్ 100 గ్రామాలు, 9941 ప్రాణాలు. Please subscribe my channel. Thanks for watching.